ఈ సెక్యూరిటీ కుర్రాడు ఆకలితో ఉన్న బిచ్చగాడికి ఆహారాన్ని ఇస్తాడు. అప్పుడు బిచ్చగాడు ఈ సెక్యూరిటీ కుర్రాడు చేసిన సహాయానికి తిరిగి ఒక మార్షల్ ఆర్ట్స్ పుస్తకాన్ని ఇస్తాడు. ఈ పుస్తకం ద్వారా ఈ కుర్రాడు తన కూతురుతో సహా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలా 10 సంవత్సరాలు నేర్చుకునేసరికి ఈ కుర్రాడు నీరసించిపోతాడు. కాని ఇతరి కూతురికి మాత్రం చాలా శక్తులు పొంది పవర్ఫుల్ గా తయారైపోతుంది. అయితే ముగ్గురు గురువులు ఈ అమ్మాయిని శక్తి సామర్థ్యాలను దూరం నుండి చూస్తారు. దీంతో వీళ్లంతా ఈ అమ్మాయిని తమతో పాటు శిష్యురాలుగా తీసుకెళ్లాలని ఈమె దగ్గరికి వస్తారు. కాని ఈ పాప ముందు మీకేమి శక్తులు ఉన్నాయో చూపించండి అని అంటుంది. అప్పుడు ఒక గురువు తన మాయాశక్తులను ప్రయోగించి ఒక చిన్న మాత్రను తయారుచేసి ఈమెకు చూపిస్తాడు. అలాగే నువ్వు నా శిష్యురాలు అవుతే నీకు ఇలాంటి విద్యలు మరెన్నో నేర్పుతాను అని చెప్తాడు. కాని ఈ చిన్న పాప ఇది చాలా చిన్న విద్య, నేను సాధన చేసే విద్య దీనికన్నా వేలరెట్లు బాగుంటది అని చెప్తుంది. కాని ముగ్గురు గురువులు ఈ పాప శక్తులను చూపియమని అడుగుతారు. అప్పుడు ఈ పాప ఒక పాత్రలో మంత్రాలు చదువుతూ కొన్ని మూలికలు వేస్తుంది. అలా ఈమె సొంతంగా టాబ్లెట్ తయారు చేయడం చూసి గురువులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో ఈ పాప పెద్దని మాయా టాబ్లెట్ తయారు చేసి వీళ్ళకి ఇస్తుంది. అప్పుడు వీళ్ళు ఈ పాపకి ఉన్న శక్తులు చూసి అయోమయంలోకి వెళ్లిపోతారు. ఇంతలో మరొక గురువు నాకున్న కత్తి సామర్థ్యం నీకు చూపిస్తానని ఒక్క దెబ్బతో బండరాయిని 2 ముక్కలు చేస్తాడు. అప్పుడు గురువు నువ్వు నా శిష్యురాలిగా వస్తే ఇలాంటి శక్తులు నీకు కూడా నేర్పుతాను అని చెప్తాడు. మళ్ళీ ఈ పాప ఇదేమీ అంత గొప్ప శక్తి కాదు అని చెప్పి వెనక్కి తిరిగి గ్యాస్ వదలగా ఆ ముగ్గురు గురువులు దూరంగా ఎగిరిపడతారు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.